అంటే ఆడతనం, ముఖి అంటే అందం, రెండూ ఉన్నాయి శ్రీముఖి. కానీ ఆవిడను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆవిడ బెట్టింగ్ యాప్స్ చేశారా, చేయలేదా, చేయబోతున్నారా, లేదా గతంలో సజ్జన్నారు గారు అయితే మనకి అంటే యూట్యూబర్స్ మీద నుంచి డైరెక్ట్గా టీవీ షోస్ మీద ఎందుకు పడ్డారు? సో శ్రీముఖి గారు అందంగా ఉండడం వల్ల కావాలని చేస్తున్నారు, లేదా ఆయన వాళ్ళ మీద నోటీసులు పంపించి చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఇట్లా చేశారు ఎందుకని బయట రేప్ కేసులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కిడ్నాప్ జరుగుతున్నాయి, దాని మీద ఎవరు పట్టించుకోరు, ప్రాణమే పోతుంది, దాని మీద పట్టించుకోవట్లా. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనమైతే చూస్తున్నాం బుల్లితెర నుంచి వెండితెర వరకు అన్నిట్లో మనకు కనిపించింది శ్రీముఖి. సో శ్రీ అంటే ఆడతనం, ముఖి అంటే అందం, రెండూ ఉన్నాయి శ్రీముఖికి. కానీ ఆవిడను కూడా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆవిడ బెట్టింగ్ యాప్స్ చేశారా, చేయలేదా, చేయబోతున్నారా, లేదా గతంలో చేశారా, లేదా తొందరపడి ఈ గ్యాప్లో ఏమైనా ఒకటి చేశారా అనేది అయితే మనకు తెలీదు. నాన్ వేసిన అంకులు అబ్బాయిల మీద పడుతూ మెల్లగా అమ్మాయిల మీదకైతే రాలేదు. కానీ సజ్జన్నారు గారు అయితే మనకి కొన్ని నైతిక విలువల గురించి అయితే చెప్పారు. సమాజానికి ఎట్లాంటి వీడియోలు చేయాలి, ఎట్లాంటి వీడియోలు చేయకూడదు, ఎవరు ఏం చూడాలి, ఎవరు ఏం చేయకూడదు, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎట్లా ఉండకూడదు అనేది మనకు కొన్ని నేర్పించారు. సో అందులో భాగంగా శ్రీముఖి గారి మీద అయితే పడడం జరిగింది. అంటే యూట్యూబర్స్ మీద నుంచి డైరెక్ట్గా టీవీ షోస్ మీద ఎందుకు పడ్డారు? ఆయన ఏ వీడియోస్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా నాకు తెలిసి నోటీస్ అయితే పంపించారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రమోషన్స్ అంటే చాలామంది చేస్తారు. ప్రమోషన్స్ అంటేనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక యాంకర్ కానీ, ఒక కెమెరామ్యాన్ కానీ బతకాలంటే ప్రమోషన్స్ అనేవి కామన్. కానీ ఎందుకు బెట్టింగ్ యాప్స్ అని ఆవిడ మీద కూడా యాంకర్ గారి మీద పడ్డారు? సో శ్రీముఖి గారు అందంగా ఉండడం వల్ల కావాలని చేస్తున్నారు, లేదా ఆవిడ ఎదుగుతున్నారు, బ్యాడ్ నేమ్ తావాలని అర్థం కావట్లా. దాంతోపాటు బిగ్ బాస్ కంటెస్టెంట్ 8 హల్చల్ చేసిన విష్ణుప్రియ గారి మీద కూడా పడ్డారనమాట. విష్ణుప్రియ గారిని కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారు అవి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఆమెకి పేరెంట్స్ కూడా లేరు. ఆమెదో కష్టపడి కూలో నాలో చేసుకొని ముద్ద తింటుంటే కావాలని చేయడం తప్ప, ఇది వాంటెడ్గా చేయడం తప్ప ఇంకేం లేదని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతుంటే, ఒకరు మంచి అవుతుంటే ఒకరు చూడలేకపోతున్నారు. ఓకేనా, విష్ణుప్రియ గారికి మంచి పేరు వచ్చింది బిగ్ బాస్ 9లో, డబ్బులు బాగా సంపాదించుకుంది అని కావాలని ఫాల్స్ ఎలిగేషన్స్ వేసి ఆమెదో డబ్బులు వస్తే, ఆమెదో టీవీ షోస్ డబ్బులు వస్తే అవి కూడా ఆమె సంపాదించుకుంది, ఆమె బెట్టింగ్ యాప్ ద్వారా చేసింది అని చెప్పడం అయితే తప్పు. రీతు చౌదరి గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి మాకేదో తెలియక చేశాము, ఇంక నుంచి చేయమని చెప్పినా కూడా వాళ్ళ మీద నోటీసులు పంపించి చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళైతే వాళ్ళకి ఫోన్లు చేసి మీరు ఇట్లా చేశారు ఎందుకని పదే గుచ్చి అడుగుతున్నారు. ఇది పబ్లిక్ స్టంటా, ఫేమ్ రావడం కోసం స్టంటా, లేదా నిజాయితీగా చేస్తున్నారు? సో చూడండి మీరు కూడా ఎన్ని రోజులు గొడవ సాగిద్దో. బయట రేప్ కేసులు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, కిడ్నాప్లు జరుగుతున్నాయి, దాని మీద ఎవరు పట్టించుకోరు, ప్రాణమే పోతుంది, దాని మీద పట్టించుకోవట్లా. వాడో బెట్టింగ్ చేస్తే వీడో బెట్టింగ్ చేస్తే ప్రస్తుతం అయితే ఈ గొడవ కావాలనే వాంటెడ్గా చేస్తున్నారు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.